అందరికీ నమస్కారం. మనము ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అవసరం ఆహారం. మనం తినే ఆహారం మీదనే మన యొక్క బలము, మన యొక్క యుక్తి, మన యొక్క ఆలోచన విధానము ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనము మంచిగా జీవన గమనంలో కొనసాగుతామని మన హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరి అంతేకాదు, ఈ రోజుల్లో ఆహారమే మనకు శత్రువైంది. కోట్లు కూడబెట్టిన కూడు తినలేని పరిస్థితి. మరి తిన్నామనుకో కళ్ళమంటతనానికి అది మనకు జీర్ణం కాదు. మరి ఈ జీర్ణం కాని ఆహారము జీర్ణం కాని ఆలోచనని రేకెత్తేస్తుంది. ఇటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటే మన జీవన గమనములో ఈజీగా ఈ సంసార సాగరాన్ని, ఈ జీవిత పడవను దాటుకొని వెళ్ళిపోతామని ఆ శ్రీకృష్ణ పరంధామ మనకు తెలియజేశాడు. అందులోని 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యుగంలో 3 శ్లోకాలు ఉన్నాయి. 8, 9, 10 చాలా మంచి శ్లోకాలు. మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పిన శ్లోకాలు. ఆయుసత్వబలారోగ్య సుఖవీతి వివర్ధనా రస్య స్నిగ్ధ స్థిరా వృద్ధ్య ఆహారా సాత్విక ప్రియా. సాత్విక అయిన ఆహారము మనం తీసుకుంటే అది రసాన్ని కలిగి ఉంటుంది. దానివల్ల మన శరీరం తేజస్సును కలుగుతుంది. మన యొక్క ఆలోచన విధానము మంచి విధానములో ఉంటుంది. అంతేకాదు ఆహారం మనలో ఎక్కువ నిల్వ ఉండి మన శరీరానికి బలాన్ని ఇస్తుంది, మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అటువంటి సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవాలి. సాత్విక ఆహారం ఏంటి? పండ్లు, కూరగాయలు, ఈ పప్పులు, ఇవన్నీ కూడా సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారాన్ని ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి మీరు నాన్ వెజ్ తినకండి చెప్తున్నారు. చూడండి, మన భగవద్గీతలో ఎంత అద్భుతం ఉంది. ఇంకొకటి, ఈ సాత్విక ఆహారాన్ని ఎవరు తీసుకుంటారు? సత్వగుణం వాళ్ళు తీసుకుంటారు. అందుకే వాళ్ళు సాధు స్వభావంతో ఉంటారు. ఇక రెండవది 9వ శ్లోకం. కట్వం లవనా తృష్ణ తీక్ష వీక్ష హృదాయినః తీక్ష రూక్ష విదాయినః ఆహారాస్రాజసశ్రేష్ఠ దుఃఖ శోకమయ ప్రదా. కట్వం చేదు, లవణము ఉప్పు, కారము, ఈ మూడింటిని ఎక్కువ తీసుకున్న వాళ్ళు రజోగుణం వాళ్ళు. వేడి ఎక్కువ పెరుగుతుంది, వీళ్ళలో ఎక్కువ కోపము, క్రోధము పెరిగిపోతుంది. ఇది ఆరోగ్యానికి క్లేశాన్ని కలిగిస్తుంది. అది మనకు రోగాలకు కారణమవుతుంది. మీరు అన్ని చోట్ల వింటూ ఉంటారు, ఇప్పుడు ఉప్పు తగ్గించండి, ఉప్పు. ఈరోజు ఎందుకండి, ఆనాడే మనకు శ్రీకృష్ణ పరంధాముడు ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఇక ఏ తింటే మాకేంటి అనేది ఒక రకం మనుషులు ఉంటారు. ఆ మనుషుల గురించి చెప్పిన ఆయన మనస్తత్వాలను గురించి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అది 10వ శ్లోకం. ఆతయామం గతరసం పూతి పరిశుతైంచా ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. చల్లారిపోయిన ఆహారం, నిన్నటి ఆహారం, పొద్దున వండిన ఆహారం, ఇవన్నీ కూడా చల్లారిపోయిన ఆహారంలో రసం ఉండదు, మన శరీరానికి శక్తి ఇవ్వదు. అటువంటి ఆహారాన్ని మనము తీసుకుంటే తామస ప్రియులు అది ఇష్టంగా తింటారట. నిన్నటిది మొన్నటిది దాచుకొని ఈ తినడం వల్ల వాళ్ళు ఏ శక్తి లేకుండా సోమరిగా తయారవుతారు. మరి ఎప్పటిది వండుకొని అప్పుడు మనకు తినమని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు మనం దిక్కుమాలిన ఫ్రిడ్జులు తయారు చేసుకొని తామస ప్రియులమవుతున్నాము. 3 రోజులు మురగబెట్టి ఆహారాన్ని తింటున్నాము. అందుకే రోగాలు మన శక్తిని హరించి వేస్తున్నాయి, మన దేహాన్ని చిచ్చు చేస్తున్నాయి, పుచ్చింపజేస్తున్నాయి. అందుకే ఆ భగవద్గీతలోని ఈ 3 శ్లోకాల సారాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ సాత్విక ఆహారాన్ని ప్రిపేర్ చేయాలి. ప్రిఫరెన్స్ ఇవ్వడమే కాదు, సాత్విక ఆహారం భుజిస్తూ ఈ రజోగుణము, తామస గుణాలను కూడా మార్చుకొని సత్వగుణానికి దగ్గర కావాలని తెలియజేస్తుంది ఈ అధ్యాయంలోని 3 శ్లోకాలు.